మార్చిలో 5 గ్రహాల సంచారం. ఈ రాశులకు కష్టాలు తీరి రాజభోగాలు అనుభవించనున్నారు. మార్చి నెల వచ్చేస్తూ ఉంది. మార్చిలో ప్రధాన గ్రహాల సంచారం 5 రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు అందించబోతుంది. వీరికి ఉన్న కష్టాలు తీరి ఆర్థికంగా స్థిరపడతారు. వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. దీనివల్ల ఈ రాశివారు కెరీర్లో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భూమి, ఆస్తి సంబంధిత పనుల్లో ఈ రాశివారు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నెల చివరిలో శుక్రుడితో పాటు శని కూడా మీనరాశిలోకి రావడం వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మిథున రాశి. మార్చి నెల మిథున రాశి వారికి బాగా కలిసి వస్తుంది. గురుగ్రహం మిథున రాశిలో ప్రత్యక్ష మార్గంలోకి రావడం వల్ల వీరికి పురోగతి అవకాశాలు లభిస్తాయి. అయితే విజయం కావాలి అంటే ముందుగా ప్రయత్నించాలి. ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. దీనివల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కానీ ప్రయత్నం చేస్తేనే ఇది జరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి శని దయా ప్రభావం ఉంది. మార్చి 13 వరకు సింహరాశి వారి అధిపతి అయిన సూర్యుడి 7వ దృష్టి వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. వీరు ఉద్యోగం, వ్యాపారంలో కొత్త శిఖరాలను చేరుకుంటారు. ఇందుకు సూర్యుడు వీరికి సహాయం చేస్తాడు. ఈ సమయంలో సింహరాశి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి కావడం మొదలవుతాయి. తులారాశి. మార్చి నెలలో తులారాశి వారికి మేలు జరుగుతుంది. ఈ తులారాశి వారి అధిపతి శుక్రుడు. ఈ గ్రహం ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇది తులారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది మీకు ఎంతో సంతృప్తిని అందిస్తుంది. ఈ రాశివారి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. విలాసవంతమైన వస్తువుల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు. ధనురాశి. ధనురాశి వారిపై గురుగ్రహ ప్రభావం ఉంటుంది. దీనివలన మార్చిలో గురుడు ప్రత్యక్ష మార్గంలోకి రావడం వల్ల సానుకూల ప్రభావాలు పెరుగుతాయి. ధనురాశి వారి కెరీర్, కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. ఈ రాశివారు కోరుకుంటున్న మార్పులు జీవితంలో జరిగే అవకాశం ఉంది. సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జంటలకు ఆ కోరిక నెరవేరుతుంది. వీరు కష్టపడి పనిచేస్తే భూమి, ఇల్లు, వాహనం వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు.